ఏపీ రాజకీయాలు మాంచి రంజుగా మారాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆట మొదలైంది. ఈ ఆటలో ఫస్ట్ ఇన్నింగ్స్ విజయసాయిరెడ్డి మొదలుపెట్టారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బౌన్సర్ విసిరాలనుకున్నారు. కానీ ఆయన హెలికాప్టర్ షాట్స్ ఆడుతున్నారు. ఈ ఆట ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎలా ముగుస్తుందో చూడాలి. జనసేన నేత మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ విజయసాయి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి జనసేనపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మంగళగిరిలో పవన్ ఎందుకు ప్రచారం చేయలేదో లక్ష్మీనారాయణ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి 88 సీట్లలో జనసేన గెలుస్తుందన్న లక్ష్మీనారాయణ మాటకి తీవ్రంగానే స్పందించారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తే మాటల దాడి తీవ్ర స్థాయిలో జరిగినట్లే కనిపిస్తోంది. ఈ మధ్య విజయసాయిరెడ్డి నేరుగా మాట్లాడటం తగ్గించి ట్విట్టర్తోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి మనోగతం తెలుసుకోవాలంటే ఆయన ట్విట్టర్ ఖాతా తెలవాల్సిందే. ఈ లైన్లోనే లక్ష్మీనారాయణ అన్న మాట ఆయనకు ఎక్కడ తగిలిందో గానీ మంచి మషాలా జోడించి ఓ 6 ట్వీట్లు జనసేన మీదకు వదిలారు. అయినా లక్ష్మీనారాయణ లెక్కలు ఆయనకుంటాయి కదా. వైసీపీ కూడా 150 సీట్లు మావేని చెప్పుకుంటోంది. ఇక్కడ లక్ష్మీనారాయణో విజయసాయిరెడ్డో జడ్జిమెంట్ ఎవరు ఎన్ని అంకెలేసుకున్నా మే 23న అసలు లెక్కేంటో ప్రజలు తేల్చేస్తారు. హీరోలెవరో జీరోలెవరో ఆ రోజు మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది కదా. ఈ లోపు ఈ గోలేంటి సారు? విజయసాయిరెడ్డి ట్వీట్లలో అంతరార్థం ఏంటంటే లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ వ్యక్తి. టీడీపీ డైరెక్షన్ మేరకే ఆయన జనసేనలోకి వచ్చారు. టీడీపీ కనుసన్నల్లోనే జనసేన అభ్యర్థులు పోటీ జరిగింది. అందువల్ల టీడీపీ పోటీ చేసే కీలక స్థానాల్లో 80 మంది డమ్మీల్ని పెట్టి 65 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 88 స్థానాలు ఎలా గెలుస్తుందని సెటైర్లు వేశారు. జనసేనకు వచ్చేది 5 సీట్ల లోపేనని కూడా ఓ జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి. అటు లక్ష్మీనారాయణ కూడా ఎక్కడ తగ్గలేదు. రివెంజ్ ట్వీట్లో బాంబులేశారు. జనసేన పోటీ చేసింది 140 స్థానాలని, మిత్రపక్షాలు బీఎస్పీకి 21, లెఫ్ట్ పార్టీలకు 14 సీట్లు కలిపి 175 స్థానాల్లో పోటీ చేశామని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మా లెక్కలు కరెక్ట్ గానే ఉంటాయని, సీఏ చదివిన మీకు లెక్కలు రావా అని గట్టిగానే బదులిచ్చారు లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఏమైందంటే అసలు లక్ష్మీనారాయణే ఈ గొడవ మొదలు పెట్టారని వైసీపీ అనుకూల మీడియా ఆర్టికల్స్ మొదలెట్టింది. కానీ ఈ గొడవ మొదలైంది ఇక్కడ కాదు, అబ్బో ఎక్కడో 10 ఏళ్ల కిందట. అప్పుడెప్పుడో లక్ష్మీనారాయణ డేరింగ్ అండ్ డాషింగ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నాటి రోజుల్లోకి వెళ్ళాలి. ఈ గ్యాప్ అక్కడి నుంచి మొదలైంది. 2006లో ఆయన హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ కేసు, సత్యం కేసులతో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్, జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులతో లక్ష్మీనారాయణని హీరో చేసేశారు ప్రజలు. ఈ కేసులన్నీ వైఎస్ హయాంలోనే జరగడం విశేషం. అప్పటి నుంచి జగన్ టీం లక్ష్మీనారాయణను టీడీపీ వ్యక్తిగానే చూశాయి. దీని వెనక వైసీపీ కొన్ని కారణాలు చెప్తోంది. చంద్రబాబు మీద కూడా కొన్ని కేసులు ఉన్నప్పుడు సిబ్బంది లేరన్న సాకు చూపి లక్ష్మీనారాయణ దర్యాప్తు దాటవేశారని వైసీపీ వర్గాలు జేడీని విమర్శిస్తూ ఉంటాయి. అంత మాత్రాన లక్ష్మీనారాయణ టీడీపీ వ్యక్తి అనడానికి ఆధారాలు లేవు. ఎవరి అభిప్రాయం వారిది కదా. కానీ ఇప్పుడు మాత్రం ఒకటి అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణ చూసి వైసీపీ వణుకుతోందా? జగన్ కేసుల్లో అణువణువు లక్ష్మీనారాయణకు తెలుసు. ఎక్కడ ఏం జరిగిందో మైండ్ లో బ్లూ ప్రింట్ ఉంది. అందుకేనా విజయసాయిరెడ్డికి ఈ కలవరపాటు? అంతేకాదండి, మరో కోణం కూడా ఉంది. లక్ష్మీనారాయణ వైజాగ్ లో పోటీకి దిగాక
వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆయన ప్రభావం గాజువాకలో పవన్ కళ్యాణ్ వేయటం ఇవన్నీ ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటు బ్యాంక్ ని వాటి బలాన్ని బాగా చీల్చాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎంతో కొంత అనుభవం సంపాదించిన విజయసాయిరెడ్డి లాంటి సీనియర్లు ఇలా ట్విట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. కేసుల విషయంలో అణువణువు తెలిసిన లక్ష్మీనారాయణపై టార్గెట్ పెడితే ఆయన రివర్స్ టార్గెట్ పెట్టలేరా? కేసులన్నీ బయటకు తీసి మళ్లీ కెలికితే ఉక్కిరిబిక్కిరేదేవరు? వైసీపీనే. మరి అన్నీ తెలిసి ఎందుకీ ట్వీట్ల యుద్ధం విజయసాయిరెడ్డి గారు చెప్పండి. సరే, ఈ బాధంతా జనసేన వైసీపీతో కలవడం లేదనా? అదైతే చేజేతుల వైసీపీ చేసుకుందే. ఇప్పుడు రిజల్ట్ అటు ఇటు అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన అన్నది బాగా వినిపిస్తున్న టాక్. జనసేనకు 3, 4 వస్తాయన్న వైసీపీ కాకి లెక్కల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఊరికి ముందే ఊరికి కింద పట్టం దేనికి చెప్పండి? ఇప్పుడే కాదు, వైసీపీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ లెక్కలు తప్పుతోంది. బిజినెస్ లో మాస్టర్ మైండ్ అయిన విజయసాయిరెడ్డి పొలిటికల్ లెక్కల విషయంలో జేడీ చెప్పినట్టు చాలా వీక్ అని అర్థమవుతూనే ఉంది. 2014లో చంద్రబాబు బదులు జగన్ పవన్తో దోస్తీ చేస్తే రిజల్ట్ వేరేగానే ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి పవన్ మద్దతు కీలకమని అందరికీ తెలుసు. ఆనాడు జగన్ పవన్ని తక్కువ అంచనా వేయటం ఆయన జీవితంలోనే చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పే మళ్లీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు. మళ్లీ పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేస్తోంది వైసీపీ. ఏ అధికారం ఆశించని ఆనాడే ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు పవర్ పెరుగుతుంది గాని తగ్గుతుందా? జనసేన విషయంలో వైసీపీ అంచనాలు తప్పుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా జనసేన 88 సీట్లు గెలుస్తుందని లక్ష్మీనారాయణ అన్న మాటని టీడీపీనే అనిపించింది అని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఈ విజయసాయి వర్సెస్ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వారు చూస్తుంటే వైసీపీలో కలవరపాటు కనిపిస్తుంది అని అంటున్నారు. ఇంటి గుట్టు తెలిసిన వారితో జాగ్రత్తగా ఉండాలి. విజయసాయిరెడ్డి అక్కడే తప్పులో కాలేస్తున్నారు. లక్ష్మీనారాయణకు వైసీపీ ఇంటి గుట్టంతా తెలుసు. ఎన్నికల వేళ ఎవరి అంచనాలు ఆడుకుంటాయి. లక్ష్మీనారాయణ చెప్పింది అంచనా. దీనికి ఏదో కథ స్క్రీన్ ప్లే రాసేసుకొని ట్విట్టర్లో విరుచుకుపడితే ఏం లాభం చెప్పండి? మొత్తానికి విజయసాయి లక్ష్మీనారాయణ వివాదంతో ఏపీ రాజకీయాలు మంచి రంజుగా మారిపోయాయి. మొత్తానికి ఆట మొదలైపోయింది. ఈ ఆటలో ఎవరి గేమ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో మే 23న తేలిపోద్ది. అంతవరకు ఇంకెన్ని ఆటలు మొదలవుతాయో, ఇంకెన్ని మాటలు యుద్ధాలు జరుగుతాయో వెయిట్ అండ్ సీ.